ప్రభువా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము చేత పీడించబడి బహుగా బాధపడుతున్నది ప్రభువా. వెళ్తున్నాడు, పట్టించుకోవాలి. ప్రభువా కరుణించు, నా కూతురు బాగలేదు, చచ్చిపోయే స్థితిలో ఉంది. అమ్మా, పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అంటే ఏం పోల్చాడు? కుక్కతోనూ కుక్క పిల్లలతోనూ పోల్చాడు. నేను సురోఫెనికయ వంశస్థురాలు, నేను రాజవంశానికి చెందిన స్త్రీని, నేను కుక్కతో పోలుస్తావు నన్ను? నా పిల్ల కుక్క పిల్ల అని ఇళ్ళలా ఏమందో తెలుసా? అంత ఇది కలిగి ఉన్న మనిషి కూడా ఏమందో తెలుసా? ప్రభువా కుక్క పిల్లలు ఎలా బతకాలయ్యా? పిల్లల రొట్టె ముక్కలు బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలు తినే కదయ్యా కుక్క పిల్లలైనా బతకాలి అంది. ఒకటే మాట. ఆగిపోయాడండి దెబ్బకి. తిరిగి అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు, నీ కుమార్తె బాగుపడింది పో అన్నాడు.